గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడి అనిల్ రావుపుడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అనిల్ రావుపుడి తన జోనర్ను పక్కన పెట్టేసి మొదటిసారి సరికొత్త కథ, కథనాలతో బాలయ్యను సెటిల్డ్గా ప్రజెంట్ చేశాడు. డాన్స్ స్టార్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఇటీవల 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది. నిర్మాతలు ఆ జోష్లో ఉండగానే మరొక గుడ్ న్యూస్ వినిపించింది. భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ ను భారీ ధరకు ప్రముఖ నిర్మాణ సంస్థ కేబిఎన్ ప్రొడక్షన్ కొనుగోలు చేసింది. స్ట్రైన్ స్క్రీన్ నిర్మాత సాహు గారపాటి రీమేక్ డీల్ ను క్లోజ్ చేశారు. అయితే ఈ రీమేక్ ఎవరి కోసమని ఆరా తీయగా తమిళ స్టార్ హీరో విజయ్ కోసమని తెలిసింది. విజయ్ ప్రస్తుతం తన సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. పలు రకాల కథలు విన్న విజయ్ భగవంత్ కేసరి కథకు మొగ్గు చూపారని తెలుస్తోంది. తన చివరి సినిమాను హిట్తో సినీ కెరీర్ ముగించాలని, అందుకే ఆల్రెడీ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయనున్నారని, విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తారని సమాచారం. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇక విజయ్ కెరీర్ లో 69 సినిమా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.